నేను ఒక ప్రత్యేకమైన ప్రసంగం ఏం చేయటం కాదు కానీ మీరు ఎరిగిందే దాదాపు మీలో కొంతమంది ఆల్రెడీ కలిగి ఉన్నదే ఇంకొంచెం ప్రోత్సహించడానికి ఒకటి చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఒక ప్రాంతంలో తెగులు వచ్చిందంట. మా ఈ ఊళ్ళకి తెగుళ్ళు రావటం, మనుషులు చచ్చిపోవటం అనేది మనకి తెలిసిన సంగతి. ఇప్పుడు కరోనా కూడా అలాంటి తెగులే. మా అమ్మగారి ఊరు చిలకలూరుపేట పక్కన రాజాపేట. ఓ దశలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, అంటే వాళ్ళ బంధువర్గం మొత్తం, మా అమ్మ తరపు బంధువర్గం అంతా రాజాపేట వాస్తవ్యులు. రాజాపేటలో వీళ్ళుండే ఏరియా మొత్తానికి ఒక తెగులు వచ్చింది. మా అమ్మ చిన్న పిల్లప్పుడు వచ్చి చెక్క గాన్ల బండి ఉంటుంది చూసారా, చెక్క గాన్ల బండికి శవాలను వేసుకొని తీసుకెళ్ళి భూస్థాపన చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆ బండికి సరిపడా మళ్ళీ చచ్చిపోయిన శవాలు ఉండేవి. మరి ఎలా జరిగిందో, అప్పట్లో కలరాలు అవి గట్రా ఉన్నాయి కదా, అట్లాగా ఆ తెగులు సోకి శవాలన్నిటిని పేర్చి కట్టి తీసుకెళ్ళి భూస్థాపన చేసి మళ్ళీ వచ్చేసరికి అన్ని డెడ్ బాడీస్ ఉంటున్నాయి. కరోనా లాగా ఇప్పుడు. అది వేసవి కాలంలో కరోనా సమస్య వల్ల అంతా అట్లా చనిపోయారు, శ్మశానాలు ఖాళీ లేవు, అది రకరకాలు చెప్పుకున్నారు కదా, హడావుడి అట్లా. అట్లాగే కొన్ని ప్రాంతాలకి తెగుళ్ళు వస్తుంటాయి. ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఒక తెగులు అతలకుతలని చేస్తుంది. ఒక ఊర్లో 4,000 మంది మనుషులు ఉన్నారు. 4,000 మంది మనుషులు ఉంటే ఆ ఊర్లో తెగులు వచ్చింది. ఆ తెగుళ్ళు నుంచి బయటపడటానికి మనుషులు అన్ని రకాల వైద్యాలు చేశారు. ఎన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయో అన్ని రకాల వైద్యాలు చేశారు. కానీ మనుషులు బతకట్లా, ఆ జబ్బు తగ్గట్లా. ఒకసారి వచ్చిందంటే 3-4 రోజుల్లో మనిషి చచ్చిపోతున్నాడు, పక్కగా చచ్చిపోతున్నాడు, తిప్పుకోవట్ల తెగుల నుంచి. ఈ సంగతి ఒక ఆయనకి తెలిసింది, అడవుల్లో నివాసం ఉండేటువంటి వ్యక్తికి తెలిసి ఆయన వీళ్ళందరినీ బ్రతికించాలి, ఎట్లనన్నా కాపాడాలి వీళ్ళని చాలా కష్టపడి, చాలా దూరం నుంచి కష్టపడి వాళ్ళందరికీ ఆ తెగుల నుంచి బయటపడేటువంటి మందు ఏదైతే ఉందో దాన్ని సిద్ధపరచుకొని తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గరికి. 4,000 మంది ప్రజలు ఉంటే దాదాపు 1,500 మంది చచ్చిపోయారు. ఇక 2,500 మంది ఉన్నారు. వాళ్ళలో కూడా చాలామందికి తెగులు వచ్చింది. ఇక 2-3 రోజులు 4-5 రోజులు చచ్చిపోతారు అన్నమాట. అట్లాంటి కండిషన్లో ఉన్నారు. ఏనేం చేశాడంటే వచ్చి అందరిని పిలిచాడు. అందరూ వచ్చారు. చెప్పాడు, మీ తెగుల నుంచి మిమ్మల్ని కాపాడటానికి నేను వచ్చాను, మీ అందరికీ మందు తీసుకొచ్చాను, నేను అడవుల్లో ప్రత్యేకంగా సిద్ధపరిచి తెచ్చాను, చాలా కష్టపడి వచ్చాను మిమ్మల్ని బ్రతికించుకోవాలని, మీ గురించి తెలిసి. ఇదిగో ఈ మందు తీసుకోండి, అందరూ తీసుకోండి, అందరూ వేసుకోండి, వేసుకుంటే మీరు బతుకుతారు, లేకపోతే ఖచ్చితంగా మొత్తం దెబ్బతింటారు అని అడిగాడు. ఇంకో మాట చెప్పాడు, ఈ మందు తీసుకొని వేసుకున్నందుకు మీరు నాకేం పైసలు ఇవ్వద్దు, ఉచితం, ఫ్రీ, తీసుకోండి, వేసుకోండి, బ్రతకండి అని ఆయన తెచ్చిన ఆ మందుని అందరికీ చూపించాడు. ఆయన దూరం నుంచి వచ్చింది నిజం, కష్టపడి ప్రయాసపడి మందు సిద్ధపరిచింది నిజం, అన్నీ నిజమే. ప్రతిఫలం కూడా ఏం ఆశించట్లా, వేసుకోండి, బ్రతకండి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, ఇప్పటికి ఎన్ని రకాల మందులు వాడాము, ఏ మందుకి ఈ రోగం తగ్గదు, ఇది ఇంతే, ఇట చావటమే అని నిట్టూర్పు విడిచి, ఇందుకేనా మమ్మల్ని అందరినీ పిలిచావు నువ్వు అని ఒక నిట్టూర్పుతో అక్కడి నుంచి వెళ్ళిపోయా.
అందరూ కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిని కూడా ఓ చిన్నోడు ఆపాడు. ఆపి నా మాట వినండి, కొద్దిమంది, అతని మాట ఎవరైతే వినేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని ఆపాడు. ఒక 20 మంది ఉన్నారనుకోండి. ఆ 20 మందితో ఇతను మాట అన్నాడు. ఇప్పుడు ఈ మందు తిన్నా తినకపోయినా మనం అయితే చచ్చేది కాదు. ఎందుకంటే అందరికీ వచ్చేసింది. ఎటు కూడా చచ్చిపోతాంగా, బతికేదే లేదు, చచ్చిపోతాంగా. మరి చచ్చిపోయేటప్పుడు ఇది తిన్నందువల్ల మనకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు సస్తాం ఖాయం, చచ్చిపోయేది ఖాయమైనప్పుడు ఇది తిన్నందువల్ల మనకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు అంత దూరం నుంచి కష్టపడి వచ్చింది నిజం, కష్టపడి ఈ మందును సిద్ధపరిచింది నిజం, పైసలేం కట్టకుండా ఒట్టిగానే తీసుకోండి అని అతను బ్రతిమాలి కంటతడి పెట్టుకొని మరి మనకి చెప్పి అతను మనల్ని బ్రతికించాలన్న తపన అతని కళలో కనపడుతుంది నిజం. మనకేం ఒంటికి చాకిరి లేదు, తీసుకొని నోట్లో వేసుకోవటమే. ఎటుగుడి చేస్తాం కదా, దాన్ని తీసుకున్నందువల్ల మనకి ఇంకా అదనంగా వచ్చే నష్టం ఏంది? ఏమో ఒకవేళ అతను చెప్పింది నిజమైతే బ్రతకొచ్చుగా అనే ఓ లాజిక్ మాట్లాడాడు. వాళ్ళు కూడా ఆ ఉన్న 20 మంది అరే కరెక్టేరా, తీసుకుంటే వచ్చే నష్టమే ఉంది అని వాళ్ళందరూ ఆ చిన్నోడు చెప్పిన ఆలోచనకి ఏకీభవించి ఆ 20 మంది 20 పొట్లాలు తీసుకున్నారు. ఏదో ఆ తెచ్చిన మందు తీసుకొని అక్కడే అతని కళ్ళ ముందు నోట్లో వేసుకున్నారు. మొత్తానికి తగ్గింది, బతికారు. ఆ మందు తీసుకున్న వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. ఇచ్చిన దగ్గరకు వచ్చి ఇచ్చిన స్వీకరించాల, చచ్చిపోయారు. కొంతమంది బతికారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి, చచ్చిపోయిన వాళ్ళు తెగులు వలన చనిపోయారా, లేకపోతే మందు మింగనందుకు చనిపోయారా? చెప్పాలి. మందు మింగనందుకు. ఒకవేళ మందు మింగితే బతికేవాళ్ళు, మందు మింగనందుకు చచ్చిపోయారు. పాయింట్ ఏంటంటే ఇదే మాట నేను ఇలాంటి ఎగ్జాంపులే ఒక వ్యక్తి మీద గతంలో నేను 3-4 సార్లు చెప్పా. ఒక వ్యక్తికి పాము గరిచింది, విషం ఎక్కుతుంది. నీలాంటి ఒక తెలివైన వ్యక్తి సిద్ధపరచుకొని మందుని అతనికి ఇవ్వడానికి వెళ్ళాడు. అతను ఆ మందుని తీసుకోలేదు, తిరస్కరించాడు, చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడు? పాము కరిచినందుక, మందు మింగనందుక? అంటే విషము అతనికి ఎక్కుతుంది, కానీ విషానికి విరుగుడు కూడా ఇవ్వబడింది. కానీ ఆ విషానికి ఇచ్చిన విరుగుడు అతను స్వీకరించలేదు, చచ్చిపోయాడు. ఎందువల్ల? విషానికి విరుగుడు స్వీకరించినందువల్ల. అవునా? రైట్. ఇప్పుడు నరకం అనేది ఒక కపోల కల్పితమా, ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన, లేకపోతే ఒక వాస్తవమా? అసలు మీరేం నమ్ముతున్నారు? దేవుని తీర్పు అనేది ఊహాజనితమా, ఒక వాస్తవమా? డౌట్ లేదుగా. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనేది ఒక ఊహనా, లేకపోతే వాస్తవమా? రైట్. దేవుడు ఉన్నాడనేది ఒక వాస్తవం, మానవుడికి మరణం ఉంది అన్నది ఒక వాస్తవం, తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది అన్నది ఒక వాస్తవం, మానవునికి నిత్యమైన తీర్పు విధింపబడుతుంది అన్నది వాస్తవం, నిత్య జీవం కావచ్చు, నిత్య నరకం కావచ్చు, మానవునికి నిర్ణయింపబడుతుంది అన్నది ఒక వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కల్పితాలు కాదు, నిజమే అని మనం నమ్ముతున్నాం. అసలు మనిషి నరకంలోకి ఎందుకు వెళ్ళి పడుతున్నాడు? పాప ఫలితం. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పాపం వల్ల కాదు, పాపానికి నిష్కృతి అయినటువంటి యేసును స్వీకరించకపోవుట వలన.
అంతేగా? పాపం ఒక విషం అయితే ఆ పాపం అనే విషయానికి విరుగుడు ఎవరు అంటే నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఎవరు? నజరేయుడగు యేసు. ఇప్పుడు పాపం లేని మనిషి ఎవరున్నారండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం ఉంది. రెండవది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న వాక్యం ఉంది. దీని ప్రకారం చూస్తే చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, టోటల్గా అందరం పాపులమే. పాపం లేని పరిశుద్ధుడు ఎవ్వరు లేరు, అందరం పాపులమే. కానీ ఈ పాపుల్లో కొంతమంది యేసును స్వీకరించారు, బ్రతికిపోయారు. కొంతమంది స్వీకరించట్లేదు, నశించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, పాపం వలన నశించిపోతున్నారు, లేకపోతే పాపానికి విరుగుడైన క్రీస్తు వారికి అందకపోవటం వల్ల నశించిపోతున్నారా? ఒకవేళ అందిన స్వీకరించక కొందరు, అందక కొందరు. ఈ పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రపంచంలో చాలామంది మానవులు ఉన్నారు, అందరూ పాపం చేశారు, అందరికీ జడ్జిమెంట్ ఉంది, నిత్యమైన తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది. దాని నుంచి విడిపించడానికి ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి చిత్రవదను అనుభవించి తన పరిశుద్ధ రక్తమంతా ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి వారి పాపములకు నిష్కృతి నా దేహమందు జరిగింది, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము పొందుతాడు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు అనే సత్యాన్ని వారి చెవిన వేయండి. వారు విశ్వసించిరా రక్షణ పొందుతారు, లేకపోతే వారు నశిస్తారు. వారు నశించకుండా ఉండాలంటే నా సిలువను గూర్చి వారికి, సిలువ మరణ పునరుద్ధానాలను గురించి వాళ్ళకి అందించండి. యేసు ఒక మందు, పాపము అనే విషయానికి విరుగుడు. అవునా? ఇప్పుడు ఆలోచిద్దాం. సభ్య సమాజంలో కావచ్చు, మన బంధుజనావాళ్ళలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, గ్రామ ప్రజల్లో కావచ్చు, ఊరివాడ ప్రజలు కావచ్చు, మన వీధి ప్రజలు, బజారు ప్రజలు, వీళ్ళందరూ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా. వీళ్ళలో ఎంతమందికి నిజంగా యేసు అందాడు, ఎంతమందికి ఇంకా అందలేదు? అందినోడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాడు గనుక అతడు నశింపక నిత్య జీవము పొందుతాడు. ఇది యోహాను సువార్త చెప్పిన 3:16 చెప్పిన సత్యం. స్పష్టంగా అందకనో అసలు తెలియకనో ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎవరైనా అతనికి స్పష్టంగా నన్ను గూర్చి తెలిపితే బాగుండు అని ఎదురు చూస్తాడు. కొంతమంది తెలిసి క్లియర్గా అర్థమై కూడా తిరస్కరిస్తున్నారు. ఇక వాళ్ళ విషయంలో మనం ఉత్తరవాదులం కాదు, దేవుడు కూడా ఉత్తరవాది కాదు, వాడే నరకానికి. తెలియదని చెప్తే దేవుడు ఊరుకోడు, క్లియర్గా నీకు అందేటట్టు చేశానని దేవుడు చూపిస్తాడు సాక్షాత్. ఇప్పుడు మన భుజాల మీద దేవుడు ఉంచిన బాధ్యత, మన నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏంటి అంటే, మనం మారు మనసు పొందాం, రక్షణ పొందాం, ప్రభు మార్గాన్ని అనుసరిస్తున్నాం, ఏదో మనకు వచ్చిన దానిలో అంత కానుక సమర్పిస్తున్నాం, క్రమం తప్పకుండా క్రమకూటాల్లో కలుసుకుంటున్నాం, అంత బాగుంది. దీంతో పాటు ఒక పక్క కష్టపడి కుటుంబ జీవనాన్ని జీవిస్తూ, భర్త అయితే భార్య బిడ్డల్ని పోషించాలి, భార్య అయితే ఓ ప్రక్క భర్త పిల్లల బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒక పక్క వీళ్ళు ఒకరి బాధ్యతలు ఒకరు నెరవేర్చుకుంటూ, కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుంటూ, ఒక ప్రక్కన మరో ప్రక్కన సృష్టికర్త అయిన దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ బాధ్యత నెరవేర్చే విషయంలో దృష్టి నిలపాలి, శ్రద్ధగా పని చేయాలి. అలా చేయకపోతే నాకేమన్నా అయిద్దని కాదు, అలా చేయకపోతే అసలు నువ్వు మనిషివో కాదో డౌట్ వచ్చింది. అందుకని ఏమనుకోవట్లేదు కదా. అలా నువ్వు చేయకపోతే అసలు నువ్వు మనిషివో కాదో అనుమానించాల్సి వచ్చింది. యేసయ్య చెప్పాడని, అది ఆజ్ఞ అని, అది నెరవేర్చకపోతే శ్రమ అని కొంతమంది అంటారు. పౌలు మహనీయుడు చెప్పాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని ఉంది. అంటే
సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్న భయంతో నువ్వు ప్రకటిస్తావా? శ్రమ లేకపోతే ప్రకటించవుగా. శ్రమ ఉందా శ్రమ లేదా అన్న విషయం పక్కన పెట్టేసి ఒక మనిషిగా ఆలోచించును. స్టాండ్ తీయకుండా స్టాండ్ అలానే ఉంచుకొని ఒకడు బైక్ నడుపుతుంటే వాడికి ఇంకా హెల్మెట్ ఉంటుంది, నీకు హెల్మెట్ కూడా ఉండదు. నువ్వు వేగం పెంచి వాడిని సమీపించి బ్రదర్ స్టాండ్ తీసుకో అంటావు. వాడికి చెప్పే వేగం, వాడికి చెప్పడానికి నువ్వు పెంచే వేగం, ఒకవేళ నువ్వు తేడా పడ్డావు అనుకో నువ్వు పోయే అవకాశం కూడా ఉంటుంది. అయినా పట్టించుకో. అరే స్టాండ్ అట్లా వేసుకొని వెళ్తున్నాడు, హైవే మీద వెళ్తున్నాడు, ఇటు పక్క ఏదన్నా రాయిగానే ఏదైనా తగిలిందంటే అటు పక్క పడతాడు, బండి పడిపోతుంది, చచ్చిపోతాడు అన్న భయంతో నువ్వు వేగం పెంచేసి క్రాస్ చేసి అతను బ్రదర్ స్టాండ్ది చూసుకోవా అంటాం. అతను థ్యాంక్స్ బ్రదర్ అని కృతజ్ఞత చెప్పి అతను తీసుకుంటాడు. మనసు శాంతిగా ఉంటుంది, నీకు హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఒక ప్రాణాన్ని కాపాడానన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఒక శరీరం విషయంలో ఒకవేళ ఏ వెహికల్ రాకపోతే రోడ్డు మీద పడి దెబ్బలు తగులుతాయి. మాట వరుస చెప్తున్నాను. ఒక ఆత్మ అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది అంటే ఎంత సీరియస్ మ్యాటర్ అది. ఆ ఆత్మకి యేసు అనే ఒక మందు, యేసు అనే ఒక మెడిసిన్ అందిందనుకో బతికిపోయే అవకాశం ఉంది. అవునా? ఇక్కడ లేఖనంలో మాట ఉందండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. 14వ వచనం నుంచి వారు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇక్కడ గమనించాలి, కొద్దిగా మీకు నొచ్చుకుంటుంది, ఏమనుకోవద్దు, ఫ్రీగా మాట్లాడతా. ఈరోజు దేవుని కృపను బట్టి నేను నరకం తప్పించుకున్నాను, రక్షకుని తెలుసుకున్నాను, యేసు అనే ఆ మందుని నేను స్వీకరించాను, దేవుడు నన్ను కాపాడాడు, 100% నేను హ్యాపీ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను. 100% హ్యాపీ. యేసయ్యను బట్టి నేను ఎంతో ధన్యుడినయ్యాను, ధన్యురాలనయ్యాను. నిజంగా ఆయనను ఎరిగిన నాటి నుండి నేటి వరకు నాలో ఎంతో ఆనందం. ఇందాక తమ్ముడు చెప్పాడు రక్షణ ఆనందం అని. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే అని భక్తులు పాడారు. రక్షణానందం నాకుంది, నిజంగా నేను ఎంతో హ్యాపీ క్రీస్తు యేసును బట్టి అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. మళ్ళీ ఒకసారి ఎత్తండి. రక్షణానందం ఉందా? ఎంత ఆనందమో! ఆస్తులు లేకపోయినా ఆనందం, అంతస్తులు లేకపోయినా ఆనందం. అమ్మో, యేసు దొరక్కపోతే నా గతి ఏమగునో, యేసు దొరక్కపోతే నా బ్రతుకు దుర్భరం, ఆత్మ నరకం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం ఫీల్ అవ్వకుండా ఎత్తండి, చెబుతా, పనుందిలే అందుకని. వందనాలు. అందరు ఎత్తారు, సంతోషం. యేసయ్య దొరికాడు నాకు ఆనందం అన్నావు, యేసయ్య దొరికాడు నాకు పరలోకం అన్నావు, యేసు దొరికాడు అమ్మ నరకం తప్పించుకున్నాను అన్నావు, యేసు దొరికాడు రక్షణానందం అన్నావు, యేసు లేకపోతే అమ్మో నేను ఊహించలేను అన్నావు. యేసు నీకు ఇన్ని విధాలా ప్రయోజనకారిగా ఉన్నాడు కదా, నిజంగానే నీకు ఇన్ని ఇచ్చాడు కదా. ఈ యేసు నీకు ఎట్టొచ్చాడు, ఈ యేసు నీకు ఎట్లా దొరికాడు, ఈ యేసును గూర్చిన వార్త నీ చెవికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆల్రెడీ యేసునందు విశ్వాసం ఉంచి యేసును గూర్చి తెలుసుకున్నవారు, యేసును ఎరిగి ఉన్నవారు
ఈనాడు కొంతమంది బాధ్యత లేకుండా ఉన్నట్లు వారు కూడా పాపులైన మానవ జాతికి అంతటికీ మందైనటువంటి యేసుని మోసుకొని రాకపోతే, తీసుకొని రాకపోతే ఇప్పుడు నీ రక్షణానందం ఎక్కడా? నీ నిత్య జీవం ఎక్కడా? నీ మనశ్శాంతి ఎక్కడా? నీ పరలోక రాజ్యం ఎక్కడా? ఎక్కడా? అంటే తెలియని వారికి యేసును పరిచయం చేయుట ద్వారా, యేసును వారి లోపలికి ప్రవేశపెట్టుట ద్వారా, వారికి ఆయన గూర్చిన గ్రహింపును అందించుట ద్వారా నేను వారికి శాశ్వతమైన మేలు చేసిన వాడిని అవుతానని ఎరిగిన వారై, ఆయనను మనకు అందుబాటులోకి తీసుకొని రావడానికి, ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తని మనకు అందుబాటులో తేవటానికి వాళ్ళ ప్రాణాలు బలిపెట్టారు. నిలువున కాలి బూడిదైపోయారు. వారి భోగాలు, ఆనందం, సంతోషం, జీవితం త్యాగం చేశారు. కన్నవారిని కోల్పోయారు. దేశాలు వదిలేశారు. వారి ఆరోగ్యాన్ని త్యాగం చేశారు. వారి ఆయుష్ను త్యాగం చేశారు. వారి అందాన్ని త్యాగం చేశారు. వారి జీవితాలని పణంగా పెట్టేశారు. చంపబడ్డారు అతి కిరాతకంగా. ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ గారి గురించి మీకు తెలుసు కదా. ఎవడికన్నా ద్రోహం చేశాడా? ఎవడికైనా దుర్మార్గం చేశాడా? ఎవడికైనా అన్యాయం చేశాడా? కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేస్తూ దేవుని ప్రేమను ప్రకటించిన నీతిమంతుడు. వాళ్ళ మధ్యలోకి సువార్తను తీసుకెళ్ళడానికి అతని ఇద్దరు పిల్లలు బలిపశువులయ్యారు కదా. నాకెందుకురా బాబు ఈ బాధ? సచ్చినోడు సావని, నేనైతే తెలుసుకున్నాను, నేనైతే లైన్లోకి వచ్చాను, నేనైతే బాగున్నాను, ఎవడెట్ట సస్తే నాకెందుకు అని వాళ్ళు అనుకుంటే, ఈరోజు నీకు నాకు యేసు దొరికేవాడా? మొన్న కడపకి వెళ్ళారు జాలాది నుంచి కొంతమంది బిడ్డలు. ఒక గ్రామంలో సువార్త పుస్తకాలు పంచుతున్నారు. రాజ్యాంగంలో అవకాశం కల్పించబడింది, చట్టం కూడా ఆమోదించింది, ఎవరి మతాన్ని స్వేచ్ఛగా వాళ్ళు ప్రకటించుకోవచ్చని. కానీ ఆ గ్రామంలో కొంతమంది మతోన్మాదులు ఏకమై మన సహోదరులలో నలుగురిని పట్టుకొని కొట్టి, ఇక్కడ ఈ గ్రామంలో మీరు ప్రకటిస్తే చంపేస్తాం మిమ్మల్ని వెళ్ళగొట్టారు. కొంతమంది అంటారు, మనం గదిలో కూర్చొని ప్రార్థన చేయాలి సార్, అన్ని దేవుడే చూసుకుంటాడు. గదిలో కూర్చొని ప్రేయర్ చేయాలి, మనం అన్ని దేవుడే చూసుకుంటాడు అంటారు. ప్రేయర్ చేయాలని నేను కూడా చెప్తున్నా. ప్రార్థన గొప్పది, ప్రార్థన అవసరమే. రెండు పనులు చేయాలి. ఒక ప్రక్కన సమాజంలోకి, ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్త బీజాలను చల్లి అవి వారిలో నాటబడి మొలిచి ఎదిగి ఫలించినట్టు ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరమే, ప్రకటన అవసరమే. షాలేము రాజు అనబడే నేను ప్రార్థనతో పాటు ప్రకటించండి, సమాజానికి క్రీస్తును పరిచయం చేయండి, చాటి చెప్పండి అని పిలుపునిస్తున్నా. ఈ నేపథ్యంలో ఏదన్నా ఎదురు దెబ్బలు తగిలితే అవసరమైతే నిలదీయండి, అవసరమైతే కొడితే తన్నులు తింటానైనా సరే సత్యం ప్రకటించండి. కొంతమంది సాతాను శక్తులు అడ్డు తగులుతాయి, ప్రకటించనీయకుండా అడ్డు తగులుతాయి. ఎందుకో తెలుసా? గ్రామాలని, పట్టణాలని, ప్రాంతాలని, పల్లెల్ని, మారుమూల ప్రాంతాలని, సిటీస్ని మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నాయి దుష్టశక్తులు. మనుషులందరినీ వశపరుచుకొని నిత్యము మండే అగ్నిగుండానికి ఈడ్చుకుపోవటానికి స్కెచ్ గీసి కూర్చున్నాయి. వాటి చేతుల్లోంచి మనం ప్రజల్ని బయటికి తీసుకొని వస్తా ఉంటే అవి చూస్తా ఎట్ట ఊరుకుంటాయి? అవి దండేసి దండాలు పెట్టి సన్మానాలు చెయ్యవు. ఏదో ఒక విధంగా మనకి కీడు కల్పించడానికి కుట్రలు బన్ని దుర్మార్గాలు చేసి
దాడులు చేసి ఎంత నీచానికైనా దిగజారుతాయి. అవసరమైతే ప్రాణం పెట్టైనా సరే. మనకు ముందున్న భక్తులు తమ బ్రతుకులని, జీవితాలని, ప్రాణాలని పణంగా పెట్టి అనేక మందిని బ్రతికించే అద్భుత ఔషధమైన యేసు అనే ఆ మహనీయుని లోకానికి చాటి మన చెవుల దాకా వచ్చేటట్టు చేశారు. కొంతమంది భక్తులు మన కొరకు రాకపోతే ఆయన గురించి మనకు ఎట్లా తెలిసిద్దండి? ఇప్పటికీ అజ్ఞాన అంధకారంలో బ్రతుకుతూ ఎటు పోతున్నామో, ఏం చేస్తున్నామో, ఏది దేవుడో, ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక ఇప్పటికీ నాశనంలో బ్రతికే వాళ్ళం, చచ్చి నాశనానికి, నరకానికి వెళ్ళేవాళ్ళం. మనందరం బ్రతకాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, మనందరం కాపాడబడాలనే కదా వాళ్ళు. కొంతమంది సేవకులు అగ్ని చేత కాల్చబడ్డారు. కొంతమంది దైవజనులు అతి కిరాతకంగా కొట్టబడి, నరకబడి, చంపబడ్డారు. కొంతమంది సేవకులు వారి కుటుంబాలను కోల్పోయారు. కొంతమంది దైవజనులు వాళ్ళ నెత్తురు ఏరులై పారించారు, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టేశారు. ఎందుకో తెలుసా? నా క్రీస్తు వాళ్ళకు అందితే అంతే చాలు, దానికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. జిమ్ ఎలియాట్ గురించి మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈక్వెడా అరణ్యంలో ఔకా జాతి మనుషులు నశించిపోతున్నారని ఎరిగి వారిని రక్షించుకోవడానికి పాపం కొన్ని నెలలు కృషి చేసి, కష్టపడి, వారి డబ్బు, వారి సమస్తం వెచ్చించి, కొన్ని నెలలు వారితో సంభాషించి, సంప్రదించి, చివరికి వారి మధ్యలో దిగిన రోజే వారిని చంపేశారు. మన భర్తల్ని చంపేశారు, ఇక మనం ఎందుకు మానుకుందాం, మనం ఎందుకు వచ్చిన గొడవ అని భార్యలు వెన్ను చూపలేదు. ఎక్కడైతే ఏ ఆత్మల కోసమైతే మా భర్తల రక్తము చిందింపబడిందో అక్కడ దేవుని కార్యం తప్పకుండా జరుగుతుంది. వారు ఆగిపోతే వారితో సువార్త పని ఆగకూడదు, మేము నడుంగడతామని వారు పూనుకొని ఆ ఔకా జాతి మనుషుల మధ్యలోకి, ఔకా భాష తెలిసినటువంటి ఒక అమ్మాయి ఎప్పుడో వాళ్ళ మధ్యలో నుంచి సిటీలోకి వచ్చేస్తుంది, అడవిలో తప్పిపోయి. ఆ అమ్మాయి వాళ్ళకు దొరికేటట్టు చేస్తాడు దేవుడు. ఆ అమ్మాయిని వాళ్ళకు పరిచయం చేసి ఆ అమ్మాయి ద్వారా ఈ స్త్రీలని ఆ జాతి మనుషుల మధ్యలోకి తీసుకెళ్తాడు. భర్తలు అక్కడ రక్తం చిందించారు, భార్యలు అక్కడికి వెళ్ళి ఆ ఔకా జాతి మనుషుల అవతారం, ఆ పరిస్థితులన్నీ వాళ్ళు ధరించి వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి దుస్థితి నుంచి వారిని బయటికి తీసుకొని రావటానికి వారి జీవితాలు అక్కడ త్యాగం చేశారు. వారి ప్రయాస ఫలించింది. భర్తలు ప్రాణం పెడితే భార్యలు సువార్త నిలిపి చివరికి ఔకా జాతి ప్రజల్ని రక్షణలోకి నడిపిస్తే ఆ ఔకా జాతి మనుషుల్లోంచి మిషనరీలు లేచి అనేక ప్రాంతాలకు సువార్త తీసుకెళ్లారు. అక్కడ ప్రజల్ని కాపాడటానికి బలైనటువంటి బృందం జిమ్ ఎలియాట్ బృందం. మొన్నటికి మొన్న కూడా ఒక సహోదరుడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి ఆటవిక జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళి కనీసం ప్రకటించాడో లేదో కూడా తెలీదు, చంపి ఇసుకలో పూడ్చిపెట్టబడ్డాడు. ఎందుకండి? వాళ్ళకి డబ్బు లేదా? వాళ్ళకి ఆహారం లేదా? అందరిలాగా వాళ్ళు కూడా జీవితాన్ని హాయిగా అనుభవించే అవకాశాలు లేవా? ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమ, ఆ ప్రేమే మనందరికీ క్రీస్తు అందేటట్టు చేసింది. దానికోసం భక్తులు బలిపశువులు కావటానికి వాళ్ళని ప్రోత్సహించింది. ఆ ప్రేమే భక్తుల్ని బలవంతం పెట్టి మొన్నటికి మొన్న కూడా అలా జరగటానికి అదే కారణం. ఈరోజు ఈ మ్యాటర్ విన్నాం మనందరం. వాళ్ళ త్యాగాల ద్వారా మనం సత్యం తెలుసుకొని మనం అనుభవిస్తున్నామే, క్రీస్తుని ఆనందిస్తున్నామే. మరి మనది ఉండొద్దా? సమాజంలోనికి క్రీస్తు వార్తను తీసుకెళ్ళటానికి, ప్రజల్ని రక్షించడానికి మన త్యాగం ఏం అక్కర్లేదా? మన ప్రయాసం ఏం అక్కర్లేదా? మనమేం పని చేయొద్దా? ఎలా న్యాయం? నాకు కుదరదండి, నాకెట్లా కుదురుతాడండి, నాకు కుదరదని అంటుంటారు. నేను పనికి వెళ్ళాలండి, నేను జాబ్ చేసుకోవాలండి, నేను వ్యాపారస్తున్నాను. నేను చెప్తున్నాను, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసుకో, జాబ్ చేసుకో, వ్యాపారం చేసుకో. కనీసం వారంలో కొన్ని రోజులు, 1-2 రోజులు సెలవు వస్తుంది కదా. కనీసం డే టైం పని చేసినా, కనీసం రాత్రి వేళ అయినా
ఏదో పండుగలకు పబ్బాలకు సెలవులు వస్తాయి, ఏ ఒక్కదాన్ని పోనీయకుండా వినియోగించుకొని ఒక పక్క కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటూనే మరో పక్కన నశించిపోతున్న ఆత్మలకు యేసు అనే ఆ దివ్య ఔషధాన్ని అందిస్తే ఎంత బాగుండు. ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, పరిచారకురాలు, కొంతమంది అంటారు మనం వెళ్ళటం దేనికి వాళ్ళ మధ్యలోకి, ప్రార్థన చేస్తే దేవుడే వాళ్ళని దర్శిస్తాడు. ఇది మరీ ఓవర్. కొంతమంది అంటారు మనం నోరు జాగ్రత్తగా కాపాడుకుంటే అసలు వాళ్ళు మనల్ని ఏమీ చేయదని కొంతమంది అనంగా నేను విన్నాను. సేవకులు మనం నోరు జాగ్రత్తగా కాపాడుకుంటే అంట వాళ్ళు ఏమనరంట. అసలు నోరెత్తి ఏ మొక్క చెప్పనీయకుండానే కొట్టి తన్ని తరుముతుంటే ఎక్కడ చూస్తున్నారు ఈ దైవజనులు? చక్కగా ఏసీ గదుల్లో కూర్చొని ఏదో 4 ముక్కలు చెప్పేసి కథ దొల్లించేసేసి ప్రశాంతంగా గడిచిపోతుంది అనుకుంటే సాగుతుందా? గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి, గ్రౌండ్ స్థాయిలో అన్యజనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర క్రీస్తుని పరిచయం చేసే దగ్గర ఎన్ని బాధలు ఉన్నాయో, ఎంత టార్చర్ ఉందో, ఎంత వేదన ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో, గదిలో కూర్చొని జస్ట్ ప్రేయర్ చేసేస్తే చాలు అని చెప్పే దైవజనులకు అవగాహన ఉందా? ఉందా? పడుతున్నాం ఆ బాధ. ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మేధావుల్లాగా, సగం సగం చదువుగాళ్ళు. అంత సగం సగం చదువుగాళ్ళు అన్నమాట. గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి, ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ అన్యజనుల మధ్యలో క్రీస్తును పరిచయం చేయడానికి ఎంత టార్చరో. మతోన్మాద శక్తులు వ్యతిరేకించే ప్రాంతాల్లోకి వెళ్ళి దెబ్బలు తిని, గాయాలు పొంది, చావుకు తెగబడి ప్రకటించి నిలదొక్కటం ఎంత ఎంత ఇబ్బందితో కూడిన పనో ఆల్రెడీ అనుభవిస్తున్నాం. అందుకే నేను అప్పుడప్పుడు పిలుపునిస్తాను, అవసరమైతే ఎదిరించాలి, చట్టాన్ని నిలదీయాలి, గవర్నమెంట్ను ప్రశ్నించాలి. బెదిరి దాగటానికి వీల్లేదు. న్యాయం అడగటం తప్పు కాదు, న్యాయం అడగాలి. ఎందుకు న్యాయం అడగమంటున్నానంటే సువార్త ప్రకటించడానికి మనకు స్వేచ్ఛ కావాలి. ఒకవేళ చట్టాలు మార్పిడి చేసి రాజ్యాంగాన్ని తిరగరాసి నువ్వు బయట ప్రకటిస్తే ఊరుకునేది లేదు, బయట ప్రకటిస్తే ఉరిశిక్ష అంటే దానికైనా సిద్ధపడి ప్రకటించాల్సిందే కానీ ప్రకటించటం మానకూడదు. అవునా? కొంతమంది బయలుదేరి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం రోడ్డు మీదకి వెళ్ళకూడదు, మనం అసలు అట్లా దాక్కొని బతకడానికి అలవాటు పడ్డ వాళ్ళు మాట్లాడే మాటలై. భక్తులు అలాగే దాక్కుంటే వీళ్ళలాగే గదులకు పరిమితమై మనం ఓడి జోలికి పోవద్దు, మనం దాక్కుందాం, మనం జస్ట్ చర్చి కడదాం, వచ్చి కూర్చున్నోడికి 4 ముక్కలు చూద్దాం, వాడేదో సందా ఇస్తే శుభ్రంగా జేబులు వేసుకుందాం, వాడి సావు వాడిది, మన సావు మంది, అట్లా బతికేద్దాం మనం ప్రశాంతంగా. వద్దు మనకి గొడవ. నేను అంటున్నా, ఒక మాట గుర్తుపెట్టు, ఈ రోజు తప్పించుకున్నావు నువ్వు అనుకో, ఎన్ని రోజులు అట్ట నువ్వు లోపల కూర్చొని లోపల భక్తి చేస్తావు నేను కూడా చూస్తా. ఒకరోజు వస్తుంది నిన్ను లోపల నుండి కూడా బయటికి లాగుతారాగు. నువ్వు దాక్కొని చిన్నగా అట్టనే లోపల దాక్కొని సేవ చేసేద్దాం అనుకుంటున్నావే, మొత్తం అందరు లాగుతారు. బుద్ధి తెచ్చుకొని ఎక్కడోళ్ళు అక్కడ అలర్ట్ అయ్యి జాగ్రత్త పడి దేవుని కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించటం మాత్రమే కాదు, సభ్య సమాజంలోనికి దేవుని వాక్కును తీసుకుని వెళ్ళడానికి భక్తులు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని విధాల అవకాశం ఉంటే అన్ని విధాల క్రీస్తు నెరగని అన్ని జనులకు సువార్తను మోసుకు వెళ్ళే బాధ్యత మన భుజాల మీద మోపాడు. 4 గోడల మధ్యన జస్ట్ ప్రేయర్ చేసి వదిలేసేయండి అంటే ఇంత మాత్రపు మొక్క ఏసైకి తెలియదా? శుభ్రంగా మార్కు సువార్త 16:15 ఏం రాపించాలాయన? మార్కు సువార్త 16:15 ఏం రాయించాలాయన? మీరు సర్వలోకమునకు వెళ్ళక, సర్వ సృష్టికి సువార్త ప్రకటింపక, చక్కగా మీరున్న గదుల్లోనే, చక్కగా ముసుగులోనే
బయటకు వస్తే కొడతారు కనుక, గ్రౌండ్ స్థాయిలోకి వెళ్తే తన్నులు తింటారు కనుక, గ్రౌండ్ స్థాయిలోకి వెళ్తే నడోడ్ల మీద పట్టుకొని కొట్టి అవమానపరుస్తారు కనుక, అవసరమైతే చంపుతారు కనుక మీరు గదుల్లోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. అందరికీ నేనే తిరిగి ప్రకటించుకుంటాను. ప్రశాంతంగా మీరు లోపలే గదుల్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి, బయటికి పొరపాటును కూడా రాకండి అని రాపిచ్చాడు ఉండే. మరేం రాయించాడు? ప్రార్థన చేయమని చెప్పిన ఆ ప్రభువే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మాట్లాడాడు కదా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం, మరియు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రకటించండి 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 అని చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. వెళ్ళి అనకూడదు, మరి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే నేనే ప్రకటించుకుంటా, నేనే శిష్యులుగా చేసేస్తా. మీరు ఎందుకురా గ్రామాల్లోకి వెళ్తారు, వీధుల్లోకి వెళ్తారు, బజారులోకి వెళ్తారు? గదిలో కూర్చోండి నానా అని చెప్పేది ఉండే. ఏం చెప్పాడు అక్కడ? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళి బోధించండి అన్నాడు. ఒకవేళ నా తోడి సహదాసులు ఎవరైనా మంచిగా సువార్త సేవ చేస్తుంటే వాళ్ళెవ్వరిని నేను అనట్లేదు. మనం అవసరమైతే క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకుంటున్నటువంటి మతోన్మాద శక్తులను ఎదిరించాలి, దానికోసం అవసరమైతే పోరాడాలి అనే మాటని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళెంతటి వాళ్ళైనా సరే కొద్దిగా ఆలోచించాలి, ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఈ విషయంలో దిద్దుబాటు చేసుకోకపోతే సంఘాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నట్టే. ఎవరైనా పిరికితనాన్ని నూరిపోసి జస్ట్ నువ్వు గదిలో కూర్చొని ప్రేయర్ చేసేసి చాలు, ఇక అంతా దేవుడే చూసేసుకుంటాడు. ఇంత మాత్రం తెలివి విలియం కేరీకి లేకన ఇండియాకు వచ్చి కన్నబిడ్డని కట్టుకున్న భార్యని మొత్తాన్ని కోల్పోయాడు. ఇంత మాత్రపు తెలివి విలియం కేరీకి లేకనా వచ్చి ఇన్ని బాధలు పడ్డాడు ఇండియాలో. ఇంత మాత్రపు తెలివి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే అన్ని చూసుకుంటాడు దేవుడు అనే తెలివి లేకనా ఈక్వెడార్ అరణ్యంలోనికి వెళ్ళి ఆ జిమ్ ఎలియట్ బృందమంతా హతసాక్షులైపోయింది. ఇంత మాత్రం తెలివి లేకనా డేవిడ్ లివింగ్స్టన్, డేవిడ్ బ్రైనార్డ్ మొదలైన భక్తులు వెళ్ళి బలి పశువులు అయిపోయింది. ఇంత మాత్రం తెలివి లేకనా ప్రసంగ పీఠిక మీద అగ్రనాయకత్వంలో ఉన్న ఏ దైవజనుడైనా దైవజనురాలైన మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలు నా మాటకు బ్రహ్మరథం పడుతున్నారు కదా అని నేను ఏది మాట్లాడితే అదే సత్యం అన్నట్టుగా వెర్రిమొర్రిగా మాట్లాడొద్దు. చూసి ఆచితూచి మాట్లాడండి. ఒకసారి నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఎంతటి గొప్ప భక్తుల్లో మీరు ఒకవేళ మీరు చేసిన సేవలో లేకపోతే మీరు చేసినటువంటి పరిచర్యలో గొప్ప ఘనమైన పరిచర్యలు అని చెప్పుకోవడానికి ఒకవేళ మీకు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అల్ప విజయాలతో అక్కడే ఆగిపోయి సార్వత్రిక సంఘానికి సరైన నడిపింపుని చూపించకపోతే రేపు దేవుని ముందు సిగ్గుపడే స్థితిలో ఉండాల్సి వచ్చింది. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నిన్ను నీవే కనపరచుకున్నాడు, జాగ్రత్త పడమని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అవసరం. దాంతోపాటు అవసరమైతే గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళేది గ్రామం, బజారు, పట్టణం, వీధి, పల్లె, అడవి అనే భేదం కూడా లేకుండా వెళ్ళి యేసయ్యను మోసుకుంటూ ప్రకటించడం కూడా అవసరం. రెండు అవసరం. ప్రభా నేను బయటికి పోను ప్రభా, బయటికి పోవటం అంటే నాకు భయం, నాకు అవమానం ఫీలింగ్ ఎక్కువ, వాళ్ళు నన్ను ఏమన్నా అంటారు, దూషిస్తారు, కొడతారు, తిడతారు, ఏదేదో అంటారు, నాకు భయం ప్రభా, నేను పోను, నేను జస్ట్ చర్చిలో ఉండి ప్రకటిస్తాను, గదిలో ఉండి ప్రార్థిస్తాను.
మరి నా సువార్తను వాళ్ళకి అందించే వాళ్ళు ఎవరినాయన్నా అంటాడు. ఎవరినో చూసుకో ప్రభా, లేకపోతే నువ్వేవో. 2 పనులు జరగాలి. ప్రకటించాలి, చెప్పండి పెద్దగా, ప్రకటించాలి, ప్రార్థించాలి. 2 అవసరం. షాలేం రాసి ఎప్పుడన్నా ప్రార్థించొద్దని చెప్పాడా? సుంఠా వీరులు బయలుదేరారు కొంతమంది, సుంఠా వీరులు. షాలేం రాజు ఎప్పుడు చెప్పలా? ప్రార్థించాలి, ప్రకటించడానికి వెళ్ళాలి. మతోన్మాద శక్తులు అడ్డు తగిలితే నిలదీయాలి. ప్రస్తుతానికి రాజ్యాంగ హక్కు ఉంది కనుక, ఒకవేళ హక్కు ఇవ్వకపోతే తన్నులు తింటానైనా ప్రాణం పెడతానైనా ప్రకటించటం మానకూడదు. ప్రతి విశ్వాసి, దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ యేసు అనే దివ్య ఔషధాన్ని తన తోటి వారికి, సాటి వారికి, సమకాలీనులకి, సమాజ ప్రజలకి, బంధువర్గానికి, ఇరుగు పొరుగులకి, తమ ప్రాంతానికి పరిచయం చేయకపోతే అసలు మనుషులే కాదు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. అసలు మనుషుల లెక్కలోకి రారు. నా అభిప్రాయం ప్రకారం జంతువులే. దానికేగా తెలియవు. ప్రకటించాలి, కనీసం ప్రయత్నించాలి. 4 ఆత్మలకి నా యేసయ్యను పరిచయం చేస్తాను. 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు నడిపిస్తాను. మొన్న పెద్ద ఆయన నిద్రించాడు, పాల్ యాంగిచ్చో అనే దైవజనుడు. లక్షల మందిని సంపాదించిన దైవజనుడు అని అందరూ ఆనందంగా ఆయన గురించి గొప్ప గొప్పగా నేను కూడా మాట్లాడాను. కానీ వింతైన సంగతి చెప్పనా? లక్షల మందిని సంపాదించిన ఆ భక్తునికి క్రీస్తు అనేటువంటి ఆ దివ్య ఔషధాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? ఒక ఆడపిల్ల. ఆయన సాక్ష్యం పుస్తకంలో చదివాను. ఒక స్త్రీ అని చెప్పాడు మొన్న ఆయన ప్రసంగంలో. సాక్ష్యం బుక్కులు ఇంచుమించు 12 సంవత్సరాలు పై చిలుకున్నటువంటి ఒక ఆడపిల్ల నాకు క్రీస్తును పరిచయం చేసిందని చెప్పాడు. ఆ ఆడపిల్ల తెగించి టీబీ జబ్బుతో సొంత కుటుంబమే ఆయన గదిలో పెట్టి, ఆ టీబీ కణాలు ఎక్కడ వాళ్ళకు వచ్చేసి ఆ జబ్బు వాళ్ళకి ఏడొచ్చిద్దో అని సొంత వాళ్ళే ఆయన గదిలో పెట్టి, తినే కంచం, తాగే చెంబు దూరంగా పెట్టి అతన్ని గదిలో బంధించినట్టు ఉంచితే, ఈ ఆడపిల్ల నాకు వస్తే వచ్చింది, నేను సస్తే సచ్చాను. కానీ ఒక ఆత్మకు, అదే చిన్నప్రాయం ఇంచుమించు 19-20 సంవత్సరాల లోపు ఉన్నవాడు మృత్యు ఒడిలో చేరిపోతున్నాడు. నా యేసును పరిచయం చేస్తే బ్రతికిపోతాడని అనుకుని కదా వెళ్ళి పరిచయం చేసింది. ఆ చిన్న బిడ్డ వెళ్ళకపోతే, ఆ ఆడపిల్ల వెళ్ళి ఆయనకు క్రీస్తును పరిచయం చేయకపోతే ఆయన రక్షణ ఎక్కడా? ఆయన రక్షణ లేకపోతే అంతమంది లక్షల రక్షణ ఎక్కడా? ప్రకటించాలా లేదా? బాధ్యత ఉందా లేదా? అదే కదా యేసయ్య చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. మీ దేహమును గూర్చి కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, పెదప నీకు కావాల్సిందని నేను ఏర్పాటు చేస్తానని ఆయన మాట్లాడాడు. నీ అప్పులు తెలుసు, తిప్పలు తెలుసు, నొప్పులు తెలుసు, రోగాలు తెలుసు, బాధలు తెలుసు, ఇరుగులు తెలుసు, ఇబ్బందులు తెలుసు, నీకే అవసరతలు ఉన్నాయో తెలుసు, నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో తెలుసు, నువ్వు ఎంత నలుగుతున్నావో మొత్తం తెలుసు. కానీ వీటన్నిటిని మీరు ఈ భూ సంబంధమైనటువంటి సమస్యలు అసలు సమస్యలుగానే తీసుకోవద్దని చెప్పాడు ఆయన. ప్రజలందరికీ ప్రధానమైన సమస్య నరక సమస్య. దాని విషయంలో మీరు జోక్యం చేసుకొని ఆ పెద్ద సమస్యను గుర్తించి అందులో నుంచి ప్రజల్ని కాపాడటానికి పోరాడండి. ఈ శరీర సంబంధమైన అవసరాలకు సంబంధించిన సమస్యలన్నీ దాంతో పోల్చుకుంటే అసలు లెక్కలో ఏ కదా అని నేను తీసేస్తాను. ప్రజలకు ముందు నన్ను గూర్చి అందించండి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎంతమందికి పాయింట్ అర్థమైంది? ఎంతమంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆలోచిస్తున్నారు? దయచేసి ఇదంతా గ్రహించి జాగ్రత్త పడాలి ఎవరికి వాళ్ళే. నా సహోదరులందరికీ ప్రేమతో చెప్తున్నాను, నాకే దైవజనుల మీద కోపం లేదు. దైవజనులందరూ నాకంటే గొప్పవాళ్ళు. నేను చెప్తున్నాను, నీతి నియమాల్లో కావచ్చు, పరిశుద్ధ జీవితంలో కావచ్చు, ప్రార్థన అనుభవంలో కావచ్చు, ప్రకటనలో కావచ్చు, వయసులో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, అందరూ నాకంటే గొప్పవాళ్ళు. అందరికంటే అట్టడుగువాడిని, ఆఖరివాడిని అన్నట్టుగానే నా ఫీలింగ్. పౌలు మహనీయుడు అన్నట్టు, పాపులో నిలబడంటారంటే ప్రధాన పాపికి వచ్చేవాడిని నేనే. నేను పరిశుద్ధుడిని, స్పెషల్గా ఊడిపడ్డాను, అసలు నేనేం ఎరగను, నేను నీతిమంతుణ్ణి, నా బ్లడ్లో కూడా పరిశుద్ధత ఉంది అని చెప్పుకొని ఒకవేళ ఇక్కడ నేను
మాట్లాడితే రేపు అక్కడ నా బతుకంతా ఉంటుందిగా ఓపెన్లో. ఈనాడు భక్తిపరులు, గొప్పోళ్ళు, మహానుభావులు వాళ్ళందరితో పోల్చుకుంటే ఎందుకు కొరగాని వాడిని నేనే ఒప్పుకుంటున్నా. అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, అంత వివేకం లేదు, అంత చదువు లేదు, అంత చాకచక్యం లేదు, అంత లౌక్యం లేదు. ఏదో ఆయన కృపతో నాకున్న దానిలో నలుగురికి 4 దేవుని మాటలు అందించాలి, ఆత్మల్ని రక్షించాలన్నట్టుగా నానా బాధలు పడి తిప్పలు పడతా ఉన్నాను. కొంతమేర దేవుని కృపలో కొంత పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, అనుకూలత ఇస్తే మరికొంత పని చేయడానికి తిప్పలు పడుతున్నాను. ఇతరులతో పోల్చుకుని అతిశయపడటానికో, లేకపోతే ఇంకొకళ్ళ మీద నేను గొప్ప అని చెప్పుకోవడానికో ఎప్పుడు ఆలోచించను. అసలు నా దృష్టిలో అది నాకు ముఖ్యమే కాదు. కిరీటము తరతరములు ఉండునా? ఈరోజు భజన చేసే జనం జీవితకాలం భజన చేస్తారా? అసలు జనాల భజన ఎవరికి కావాలి? అవతల ఆత్మలు నాశనం అవుతుంటే వాళ్ళని రక్షించుకోవాలి, ముందు ఆత్మల్ని కాపాడుకోవాలి. కాబట్టి జనాలు భజన చేశారా, జనాలు కీర్తి కిరీటం పెట్టారా, జనాలు ఓ అబ్బో ఆయన అట్లా ఆయన ఎట్లా అని బాగా పైకి ఎత్తారా? అట్లా వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు బోర్ల పడి ఉన్నారు. నాకు తెలుసు, నవ్వుకుంటా ఉండేవాడిని అప్పుడు కూడా, అట్లనే అనుకున్నా, ఇప్పుడు కూడా అంతే. అసలు ఆ సెక్షనే తీసి అవతల పెట్టాలా? ప్రజలు ఓ ఈయనంతా, ఆయన ఇంత, ఇవన్నీ తీసి పక్కన పెట్టేశారు. నా బిడ్డలకి నేర్పేది నేను నేర్చుకుంది అదే. ఎవరితో పోల్చుకొని నేను ఎవరి మీద అతిశయించి మాట్లాడట్లేదు, కానీ మిస్లీడ్ చేయొద్దు అని చెప్తున్నాను. వారు నేను ఎంతో ప్రేమిస్తున్న ప్రతి దైవజనుడిని ఎంతో ప్రేమిస్తున్నాను. అవకాశం ఉంటే వారి కాళ్ళు కూడా కడుగుతా. ఎవరి మీద నాకు ద్వేషం లేదు, అతిశయం లేదు, అందరూ యోగ్యులు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఉండకూడదు, జాగ్రత్త చేసుకోవాలి. అవి కూడా జాగ్రత్త చేసుకొని సరైనటువంటి గైడెన్స్లో బిడ్డలను నడిపిస్తే ఇంకా దేవుని పని ఉజ్జీవంగా జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి, అనేక జీవితాలు కాపాడబడతాయనే ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇదంతా దేవుడు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్.